పవిత్రత కోసమే ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. భూమికేమో ఫలం ఇచ్చాడు, ఇష్టులైన మనుషులకి సమాధానం ఇచ్చాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన మనుషులకు సమాధానము. భూమి మీద ఇష్టులైన మనుషులకు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. భూమి తన ఫలం ఇచ్చెను, మనుషులు సమాధానం పొందిన వారు. అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం సమాధానంగా ఉంటుంది. అల్లరితో ఉండే సంఘం కాదు, అల్లరి సంఘం కాదు, లేదా చిల్లర దేవుళ్ళని పూజించేది కాదు. ఆత్మ నరులను యథార్థవంతులుగా పుట్టించెను. వారు వివిధమైన తంత్రములు, అంతరము ఆత్మ పాడు చేసుకున్నారు, తంత్రం మరి తను శరీరాన్ని పాడు చేసుకున్నారు, మనసును పాడు చేసుకున్నారు. ఈ సమయంలో దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచిన ఆదాము కోల్పోయిన కడపటి ఆదాము ఇదిగో ఆధిక్యత, అధికారం కలిగిన వాడు. ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. రోగముల మీద అధికారము, దేవుని పిల్లలగుటకు అధికారము, అపవిత్రాత్మ వెళ్ళగొట్టుటకును చనిపోయిన వారిని కూడా బ్రతికించటానికి దేవుడు తన ప్రియకుమారుడు పంపించాడు. తన ప్రియకుమారుని ద్వారా శిష్యులు చనిపోయినా దొర్కాను, పేతురు, దొర్కా రమ్మని పిలిచాడు. చచ్చిపోయిన దొర్కా లేచిందండి, చచ్చిపోయిన లాజరు లేపాడండి యేసు ప్రభు. ఈ సమయంలో ఇది అధికారం. కాయటం అంటే ఇది, సేద్యం చేయటం అంటే ఇది. వాక్యం చెప్పి వాక్యానుసారంగా ఆ వాక్కుతో చచ్చిపోయిన వారిని లేవనెత్తటం, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అవిటివారిని, చెవిటివారిని లేవనెత్తటమే. ఇది అధికారం ఇచ్చాడు దేవుడు. ఈ సమయంలో దేవుని పిల్లలగొట్టుకు లేదా అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును దురాత్మను వెళ్ళగొట్టుడు ఇంత అధికారం ఇచ్చాడు దేవుడు. మన పౌరసత్వం పరలోకమందున్నది కనుక భూలోకంలో ఏదైతే బంధిస్తావో, పౌలు నువ్వు కొంతకాలం గుడ్డివాడవైపోతావు అన్నాడు. బంధించేశాడు, వాడి కళ్ళు మూసేశాడు. అంతేకాదు, నీవు నా మాట నమ్మలేదు కనుక నీ కుమారుడు పుట్టి అతనికి పేరు పెట్టేంత వరకు నీకు మాట రాదు అన్నాడు. ఎవరు చెప్పింది ఆ మాట? గబ్రియేలు దేవదూత. నువ్వు నమ్మలేదు కనుక, నమ్మకపోతే దుమ్మే, నమ్మితే సొమ్ము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమంత తండ్రి యేసు ప్రభువా, మొదటి ఆదాముతో చెప్పిన మాటలు తోట నిజంగా ఆజ్ఞాతిక్రమం పాపము తినవచ్చన్నా ఇది తినకూడదని చెప్పిన దాన్ని తిని, అవునయ్యా నా మట్టుకు నేను తినవలసింది తినకుండా, వినవలసిన మాట వినకుండా దౌర్భాగ్యుడై దేవుడు లేడని నేను విసర్జించాను. భయంకరమైన మరణము నుండి నాకు శిక్ష వేసి తప్పించి రక్షించిన గొప్ప దేవునికి స్తోత్రం. ఆదాము అవిధేయుడయ్యాడు, అనేకులు అవిధేయులయ్యారు. అనేకులు కొరకు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం
అవునయ్యా, నీవు నా కోసం పుట్టావు. నన్ను నీ రక్తం ఇచ్చి పొలము, ఇదిగో భూమి, శపితమైన భూమి, రక్తం చిందించావు. మంచి ఫలాలు, అంతేకాదు రక్షకుడుగా నా కొరకై అవతరించావు. నన్ను నీ వాక్యం చేత నన్ను రక్షించావు. నేను అంగీకరించాను. నాకు సమాధానం ఇచ్చి, నన్ను పోషించి, నన్ను ప్రేమించి, నా కొరకై నీవు చేసిన మేలు ఉపకారములలో దేనిని మరొక ఎన్నెన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన నా యేసయ్యకు నేనేమిచ్చి రుణం తెచ్చుకోను. నీవిచ్చిన రక్షణ పాత్ర చెవి. నీవు నా కోసం వస్తావు, తిరిగి తీసుకొని వెళతావు. నీ తోటలో పనిచేసే భాగ్యం, నీ తోటలో ఎదిగే మొక్కలుగా ఉన్న భార్య, బిడ్డలు, తల్లి, ఈ మొక్కలను బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞత చెల్లిస్తూ నీవిచ్చిన రక్షణ పాత్ర చేయబోదు నా స్తుతి, ఆరాధన, జీవ ఫలాలు మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదా దీవెన ప్రజలందరికీ కలుగునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క ప్రేయర్ మూమెంట్తో ముందుకు కొనసాగాలని, ప్రార్థించాలని మనం చేస్తూ ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.